హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్నారు ఆరా అండ్ ఎనర్జీ వాస్తు రత్న వాస్తు నిపుణులు ఈమని అనంత శేషగిరి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి సార్? సైంటిఫిక్ వాస్తు లేదా ఎనర్జీ వాస్తు. వాస్తు అనేది ట్రెడిషనల్ వాస్తు అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీస్ అనమాట. ఓకే. ఈ సైంటిఫిక్ వాస్తు ఎనర్జీ వాస్తు ఇంటర్నల్ ఎనర్జీస్. అంటే వాస్తు ప్రకారం మనం కట్టుకుంటాం, చెప్పాం కదా, పంచభూతాలు లేకపోతే అష్టదిక్పాలకులని అనుసరించి చూస్తాం. కానీ ఇంటర్నల్గా వాటికి ఎనర్జీస్ ఉంటాయి దానికి. ఈ 16 జోన్స్ అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనమాట. మ్యాగ్నెటిక్ లైన్స్ అవి ఏమవుతుంటే డిస్టర్బ్ అవుతాయి. ఆ ఎనర్జీస్ ఒకదానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 400 నుంచి 750 మధ్య ఫ్రీక్వెన్సీ ఒక జోన్కి. ఇప్పుడు ఎలా అయితే ఈ ట్రెడిషనల్ వాస్తులో పంచభూతాలు అంటే ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ అంటాం, వాటరు, నీరు, అగ్ని. మామూలుగా బయట నుంచి చూసి ఇక్కడ ఈశాన్యం బాగాలేదని చెప్తాం వచ్చి, కానీ అక్కడ వచ్చేసే సైంటిఫిక్ వచ్చేసరికి ఆ ఈశాన్యంలో ఎనర్జీ, అక్కడ వాటర్ ఎనర్జీ ఎంత ఉన్నది, ఆ ఈశాన్యం జోన్ ఏ జోన్కి వెళ్తుంది, ఆ జోన్ ఎనర్జీ ఎంత ఉంది, ఆ ఎనర్జీస్ అన్ని మనం చెక్ చేసి ఇంటర్నల్గా వాటిని సరి చేస్తాం అనమాట. ఓకే. సైంటిఫిక్ వాస్తులో ఈ సైంటిఫిక్ వాస్తు వచ్చేసరికి ఏమవుద్దంటే మనకి ఈ 5 ఎలిమెంట్స్తో పాటు ఇక్కడ ఎక్కడైతే అష్టదిక్పాలకులు అష్టదిక్కులు అంటాం, తూర్పు, పడమర, ఉత్తరం, ఆగ్నేయ, ఈశాన్యం అలాగా. దీంట్లోకి వచ్చేసరికి ఒకటి మళ్ళీ 2 విధాలుగా ఈశాన్యం ఉందంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం. ఆగ్నేయం వచ్చేసరికి తూర్పాగ్నేయం, దక్షిణాగ్నేయం. అలాగే నైరుతి వచ్చేసరికి పడమర నైరుతి, దక్షిణ నైరుతి, పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం, అలాగే ఉత్తరం, పడమరం, దక్షిణం, ఇవన్నీ ఉంటాయి. ఈ ఒక జోను ఒకటి ఆ పర్సన్ ఇంట్లో ఉండే మనుషుల మీద ఆ ప్రభావాలు అంటే రిజల్ట్ చూపెడతాయి, పాజిటివ్ రిజల్ట్. అక్కడ ఏమైనా ఇన్బ్యాలెన్స్ అయితే, ఎనర్జీస్ ఏమైనా తక్కువ అయితే చెడు రిజల్ట్ వస్తాయి అనమాట. వాటిని సైంటిఫిక్ వాస్తు ద్వారా మనం దానికి ఒక పరికరం ఉంటుంది, దాని ద్వారా చెక్ చేసి చెప్తాను అనమాట. ఓకే సార్. అలాగే ఇప్పుడు సైంటిఫిక్ వాస్తుకి ట్రెడిషనల్ వాస్తుకి గల డిఫరెన్స్ ఏమంటారు? అదే చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ట్రెడిషనల్ వాస్తులో మామూలుగా ఇవి పైకి కనబడేవే మనకి. ఈ సైంటిఫిక్ వాస్తు వచ్చేసరికి ఏమంటే ఇవన్నీ జోన్ ప్రతిదానికి ఒకదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. దాన్ని బ్యాలెన్స్ చేసుకుని మనం సరిచేసి వాళ్ళకి ఆ గుడ్ రిజల్ట్ వచ్చేలాగా మనం చేస్తాం అనమాట. అంటే ట్రెడిషనల్ వాస్తుకి వచ్చేసరికి ఏమంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇది తీసేయండి అని చెప్తాం. ఇక్కడ అలా అక్కర్లేదు. దానికి రెమెడీ, సింపుల్ రెమెడీస్ ద్వారా మనం వెరైటీస్ ఉంటాయి అందులో రెమెడీస్. ఒకదానికి రేపు నెక్స్ట్ దాంట్లో ఆ వీడియోలో చెప్పచ్చు అనమాట. ఒకదానికి ఏ రెమెడీ చేస్తాం వీటిని మొత్తం అన్నమాట.